మీకు గుర్తుందా లేదో తెలియదు కానీ ఇది మీదే, మీ వార్డ్రోబ్ లో తీసేసుకున్నా సార్. ఇది కూడా సార్ మీ బట్టలు మేము వాడేసి ఈవెంట్ మా కజిన్ తోటి పైకి వెళ్ళారు సార్. అంటే అలా పైకి అది నాకు గుర్తులేదు కానీ గ్రీన్ది ఇది ఇందా చూసుకుని నాకు ఇలాంటిది ఉంది అనుకున్నాను. మీదే సార్, ఇది మీదే సార్. నేను ట్రై చేశాను సార్, రాకపోతే బ్లింకిట్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఈ మధ్య కొంచెం సన్నపడ్డం వల్ల మీది పట్టింది సార్. అదే సార్ నేను ప్రాపర్ నేను ఒక అన్నమ్మ ఒక బ్లాక్ విత్ ఫుల్ స్టిక్కర్స్ షర్ట్. ఇది మీ లాంటిది కాదు సార్, మీదే నేను వేసుకున్నాను సార్. ఆల్రెడీ వేసుకున్నాను కాబట్టి నేను తీసుకెళ్ళిపోతాను. ఇందాక అన్న రూమ్ లోకి వెళ్తున్నాం అని చెప్పాడు అన్నమాట. ఇప్పుడు అర్థమైంది. సినిమా ఒక్కటే మన అని చేయలేదు సార్, మీ వార్డ్రోబ్ కూడా అన్ని మనవే. I'm so happy basically. సో అంత ఆల్ క్రెడిట్స్ టు యు రా. ఇదేంటయ్యా రెండు షర్ట్లు పోగొట్టున్నాయి. బట్ ఎనీవే ఇది మన ముగ్గురు ఫోటో దిగుతాం. ఇది రిలీజ్ రోజు పెడతాం బేసికల్. థ్యాంక్ యూ సాగర్ అని పెడతాం. థ్యాంక్ యూ నాకు అది కదా సార్. ఎంత మీదైనా సార్ సాగర్ ద్వారా చూపించింది సాగర్, నేను ఇచ్చేవాడిని కాదన్నా. మిమ్మల్ని అడిగి ఉంటే ఎక్కడో అక్కడ చిన్న హెసిటేషన్ వస్తుంది కదా సార్. అదేంటి నా బట్టలు అన్నారు, బ్లింకిట్ లో ఆర్డర్ పెట్టాను అన్నాడు కదా సార్. బ్లింకిట్ రాలా, గణేష్ చతుర్థికి బేసికల్ గా వినాయక విసర్జన చేస్తాము. దానికన్నా ముందు నేను కొన్ని నావన్నీ కూడా ఇచ్చేస్తాం జరిగింది అన్నమాట. బట్ నాకు కూడా చెప్పాడు సార్. అంటే నేను ఒకటి ఫస్ట్ ట్రై చేస్తే రాలేదు సార్. అన్న ఎల్ సైజ్ అక్కడ సోఫా మీద ఉంటుంది చూడు, ఇవన్నీ ట్రై చేశారు మీరు అని చెప్పింది సార్. వార్డ్రోబ్ మొత్తం నాకు ఇప్పుడు కొంచెం చదివిస్తే గ్యాప్ లో మ్యాప్ వేసాడు సార్. కానీ కొంచెం చదివిస్తే మంచం అంతా అల్లేసుకుని అనుకున్నాడని నా బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి వార్డ్రోబ్ లోకి వెళ్ళిపోయి అన్ని ట్రై చేస్తున్నట్టు మొత్తం ఇంకో 2 మడత పెట్టే టైం లేక అక్కడే ఉన్నాయి సార్. అవి మాకు పట్టలేదు, పడుకుంటున్నాయి బెడ్ మీద. Anyway, before ending, I want to discuss about the 6th song what we have. అది శ్రీకృష్ణ గారు పాడారు అన్నమాట. మా ఇద్దరికి శ్రీకృష్ణ గారు ఎలా పరిచయం, గమ్యంలో ఎంతవరకు ఎందుకొరకు సాంగ్ శ్రీకృష్ణ గారు దానికి ట్రాక్ పాడారు కదండి. శ్రీకృష్ణ అది అలా ఫస్ట్ పరిచయం నాకు. తమిళ్ కార్కి గారితో శ్రీకృష్ణ గారితో వాళ్ళొక టీం వర్క్ చేస్తుంది, కన్నన్ గారు, జయదీప్ వీళ్ళన్నమాట. తెలుగుతో వీళ్ళందరూ కూడా వచ్చి ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు టెల్ ఘాటీస్ మ్యూజిక్, బోత్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ అమేజింగ్ అండ్ ద క్రెడిట్ గోస్ టు all of us and mainly of course me as a writer director and Sagar Ammat, and this will be one debut. Great goes to Sagar only. Exactly. Mainly endukante the efforts he put actually, and with all your support, and I have to really thank for also backing your brother Ammat. I wanted to thank you sir. Usually interview అనగానే జనరల్ గా మీరు మీ చేతిలో చాలా ఉన్నాయి, మీరు చూస్ చేసుకోవచ్చు. లైక్ స్వీటీ గారిని కూర్చోబెట్టి యూ హ్యావ్ సో మచ్, బట్ యూ ఇనిషియేటెడ్ ఆర్ మీకు అనిపించింది చూడండి సార్, ఘాటీ మ్యూజిక్ ని పరిచయం చేయాలి. హార్ట్ బీట్ ఆఫ్ ఘాటీ వచ్చేసి మ్యూజిక్ అండి. ఫర్ దట్ వి ఆల్ థాంక్ యు రియల్లీ సీ అండి. ఇప్పుడు నేను ఇది పదం అన్నాను కదా, నా మైండ్ లో వెళ్ళింది, నేను ఎందుకు అలా పరిచయం చేశాను తెలియదు. స్టార్టింగ్ ఘాటీస్ కి హార్ట్ బీట్ అనేది యూ విల్ సీ వన్ సీక్వెన్స్ హీ డిడ్ విత్ హార్ట్ బీట్ అన్నమాట. మీరు మ్యూజిక్ డైరెక్టర్ అవుతారా క్రిష్తో సినిమా అనేది కాదు, నీకు ఇంకో డైరెక్టర్ బేసికల్ బికాస్ ద టాలెంట్ ఈరోజు కాదు రేపు. మీరు అడగాల్సిన ప్రశ్న అనుష్క గారితో అనేది పెడితే ఇప్పుడు ఒక ఆన్సర్ వచ్చింది అక్కడ, ఎందుకంటే ఆ ఒక విషయం జరిగింది, అది నాకు తెలుసు. మీరు అడగండి అనుష్క గారితో ఎప్పుడైనా సినిమా. ఆరిక్ గారు అడగండి, చెప్పు అనుష్క గారితో సినిమా ఎందుకు ఫోటో దిగుతావు అనుకున్నామని అడగండి. ఫోటో దిగుతావా అన్న? దిగుతా. అలా కాదు, ఇప్పటిదాకా ఇంటర్వ్యూలో ఇలానే ఉన్నారు. నువ్వు చెప్పిన దిగుతా అన్న దానికి ఆయన ముందరకు వచ్చి నవ్వారంటే చాలా స్టోరీ ఉంది. నువ్వు ఆ స్టోరీ చెప్తావా? కామెడీ ఫ్లామ్ స్టోరీ చెప్పమా? అయ్యో, విత్ దిస్ వి కెన్ ర్యాప్ ఇట్ యాక్చువల్లీ విత్ స్వీటీ గారు ఆన్సర్. యాక్చువల్లీ 4 years బ్యాక్ అన్న ఇన్స్టాగ్రామ్లో అనుష్క గారికి మెసేజ్ పెట్టా,
ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ మెసేజ్ అనుష గారికి పంపించాడు. హాయ్ మేడం జీ, ఐఎమ్ సాగర్. నేను మీకు పెద్ద ఫ్యాన్ మేడం. సో మీతో ఒక ఫోటో కావాలి. సారీ ఇలా అడిగినందుకు, బట్ ఇఫ్ పాసిబుల్ కెన్ యూ గివ్ ఎ ఛాన్స్ అని చెప్పి అప్పుడు మెసేజ్ పెట్టాను. డైరెక్ట్ డిఎం చేసిండు. డైరెక్ట్ అయింది. సార్ దాని తర్వాత నేను చెప్పి అనుష్క సీన్ అంతా చెప్తా ఉంటే ఏదో మెలికలు తిరుగుతున్నాడు బేసికల్ గా. మెలికలు అంటే బ్లషింగ్ అన్నమాట. అయిపోయిన తర్వాత నేను అది కనుమ ఫుల్ బ్లెస్సింగ్ కప్పులు ఫుల్ బ్లషింగ్ అని ఏం బ్లషింగ్ అని గుర్తొచ్చింది అన్నమాట. అది ఆ పాట జరుగుతున్నప్పుడే అంటే సార్ ఏంటంటే ఒక చిన్నది సార్, ఇప్పుడు అనుష గారిని సెట్కి వస్తాను సార్, ఒక్కసారి అంటే నువ్వు షూటింగ్కి రా బేసికల్గా అప్పుడు ఏదో అంటే ఒకసారి సెట్కి వస్తాను సార్ ఒకరోజు అంటే అనుష గారిని చూడాలి. సినిమా తీస్తున్నాం రా అనుష గారు కలుద్దాం అంటే ఏదో ఉందన్నమాట. దెన్ ఏంటి సాగర్ ఏమైందంటే చూపించి ఒకసారి మెసేజ్ పెట్టాను సార్. చూపించంటే తన ఇన్స్టాగ్రామ్ చూపించాడు. ఎంత క్యూట్గా మేడం నేను ఒక ఫోటో దిగొచ్చా, ఏమనుకోకండి తప్పు ఇలా మెసేజ్ పెడితే ఏమనుకోకండి, బట్ నాకు ఒక ఫోటో కావాలని నేను మీరంటే నాకు చాలా అడ్మిరేషన్ అది ఏం పెట్టాడు. నేను చూసి నవ్వుకొని ఎమ్మటే నాకు స్క్రీన్ షాట్ పంపించమన్నాడు. సార్ అన్నాడు. ఫోన్ లాక్కొని నేను స్క్రీన్ షాట్ తీసి సిటీ గారికి పంపించాను. సిటీ చూడు ఇది అని చెప్పగానే దెన్ ఓకే ప్లీజ్ కన్వే మై రికార్డ్స్ అది అని చెప్తే నేను అమ్మటే ఫోన్ చేశాను. సీటు ఈయన అప్పుడు పంపించారు మన మ్యూజిక్ డైరెక్టర్. అప్పటికి మేము సాంగ్స్ ట్యూన్స్ అయిందాం. దెన్ సిటీతో ఫస్ట్ టైం మాట్లాడారు అన్నమాట. సో మేడం కూడా అసలు ఆ రోజు చాలా బాగా మాట్లాడారు, నేనే మాట్లాడలేకపోయా. అండ్ దట్ ఈస్ స్వీటీ బేసికలీ. అండ్ నేను టు ర్యాప్ దిస్ థింగ్ వన్ మోర్ టైమ్ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. సెప్టెంబర్ 5న అందరూ స్వీటీ గారి కోసం సినిమాకి వస్తారు. అండ్ దట్ ఈస్ హర్ ఆరా బేసికలీ. అండ్ నౌ గుండెల నిండా ఘాటిని నింపుకొని బయటకు వెళ్తారు అన్నమాట బేసికల్గా. ఫ్రమ్ స్వీటీ టు ఘాటి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ us a part of this amazing Ghati family. Yes, let's rock it. And all the best for our film and all the best for your show on 5th. Thank you. Thank you.